దూరంగా అక్కడెక్కడో ఒక చెట్టు ఉంది. దానికి ఒక కాయ వేలాడుతుంది. నీ పక్కనే ఒక చెట్టు ఉంది. దాని కింద ఇంకో కాయ వేలాడుతుంది. ఏది తెంపుకొని తింటావు నువ్వు ముందు? కింద దగ్గరలో ఉన్నదే కదా. హిస్టరీకి సంబంధించి 300 పేజీల మెటీరియల్, 20 పైగా టాపిక్లు చదివితే 5 క్వశ్చన్లు వస్తే, పాపులేషన్ అండ్ గ్లోబలైజేషన్ లాంటి టాపిక్లో నువ్వు 20 నుంచి 30 పేజీలు చదివితే చాలు, నీకు 2 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, లో హ్యాంగింగ్ ఫ్రూట్. ఈ లో హ్యాంగింగ్ ఫ్రూట్నే ఓన్లీ జస్ట్ ఒక 20 పేజీల మెటీరియల్ కంపైలేషన్ చేసి నీకోసం అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయబోతున్నాను. ఓకే, ఈ 20 పేజీల పీడిఎఫ్ని ఎలా చదవాలి, ఇందులో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, దాంతోపాటు నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా నీకు మెమరీ హింట్స్ ఇవన్నీ నేను మీకు ఈ పీడిఎఫ్ చేయబోతున్నాను. ఓకే, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 20 పేజీలు చదువుకుంటే నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం 2 మార్కులు కనిపిస్తూ ఉంటాయి. 2 క్వశ్చన్స్, 2 మార్కులు కాదు, అంత ఇంపార్టెంట్ పీడిఎఫ్ నీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సారీ, పాపులేషన్లో నెంబర్స్ ఎక్కువ ఉంటాయండి. అర్బన్లో ఎంతమంది ఉంటారు, ఎస్సీ ఎంతమంది ఉన్నారు, ఎస్టీ ఎంతమంది జనాభా, ఈ నెంబర్లు మాకు యాడ్ గుర్తుంటాయి సార్. నేను నీకు మెమరీ హింట్స్ చెప్తాను కదా. అర్బన్ పాపులేషన్ ఎంతమంది, 31.1%. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అర్బన్ అంటే ఏంటి సార్? సిటీని చూసుకున్నాం అనుకుంటే ఎంతమంది ఉంటారయ్యా అని చెప్పి నన్ను అడిగితే, అయ్యా మా ఇంట్లో మేము ఉమ్మడి కుటుంబం ఏం కాదు, మాది గ్రామం కాదు, రూరల్ కాదు, నేను సిటీలో ఉంటున్నాను. నేను ఇక్కడ జస్ట్ నేను, నా పాప, నా మిస్సెస్ ముగ్గురమే ఉంటాం. మాది స్వీట్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ అండి. నేను, నా పాప, నేను. ఎంతమంది ఉన్నారు? ముగ్గురమే ఉంటాం సార్ అర్బన్లో. నేను, నా పాప, మేము ముగ్గురమే ఉంటాము. 31.1%. రూరల్ గుర్తుపెట్టుకోవాలి కదా సార్. మరి 68.9%. దానికి ట్రిక్ చెప్పండి. ట్రిక్ ఎందుకు సార్? ఎంతమంది? 100లో 100%లో 31.1% అర్బన్లో ఉన్నారంటే మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎక్కడ ఉంటారు? 69.9%. 100లో నుంచి 31 తీసేసేయి, 68.9% ఎక్కడ ఉంటారు? రూరల్లో ఉంటారు. యాజ్ పర్ 2011 సెన్సెస్. ఇలాంటి మంచి వీడియోస్, ట్రిక్స్తో పాటు మీకు ఆల్రెడీ ఏపీఎఫ్సి కోర్సులో నేను మీకు చేసి పెట్టాను. 30 డేస్ ఛాలెంజ్ కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఈ 30 డేస్ ఛాలెంజ్ కోర్సులో నువ్వు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా, అలాంటి వాళ్ళకు కూడా మంచి ప్రిపరేషన్ కోర్స్ ఇది. జస్ట్ మీరు మీ 30 డేస్ ఇందులో ఇన్వెస్ట్ చేయండి. నేను మీకు మంచి 70 టాపిక్స్, ఇంపార్టెంట్ 70 టాపిక్స్ అండి. అవి కూడా ఎలాంటి టాపిక్స్ అంటే 2012 నుంచి 2023 వరకు ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామినేషన్లో అడిగారో, మీ ఎగ్జామ్లో ఈవోఏఓలో, అలాంటి కోర్సు నేను మీకు ఒకటి చేసిస్తున్నాను. అయితే ఈ 30 డేస్ ఛాలెంజ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దీంట్లో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, 70కి పైగా వీడియోస్ ఉంటాయి 70 టాపిక్స్కి సంబంధించి. దాంతోపాటు ఎవ్రీడే టెస్ట్ సిరీస్, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషను, మెమరీ హింట్స్తో సహా రివిజన్ అవసరం లేని కోర్సెస్ మన దగ్గర ఉండేవి. ఓకేనా? సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి, ట్రై చేయండి. అండ్ ఫుల్ లెంత్ కోర్స్ కావాలి అనుకుంటే ఈపీఎఫ్ఓ ఈవోకి సంబంధించి ఫుల్ లెంత్ కోర్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. మొత్తం ఇందులో 300 పైగా వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోకి సంబంధించి నేను మీకు 4 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తుంటాను. రిటర్న్ డాక్యుమెంట్, దాని తర్వాత మీకు మైండ్ మ్యాప్, దాని తర్వాత టేబులర్ ఫార్మేట్, అండ్ మీకు ప్రింటెడ్ డాక్యుమెంట్. ఏది కావాలంటే అలా మీకు కావాల్సినట్టు. అండ్ మెంటర్షిప్ కావాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా నేను మీకు మెంటర్షిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు ఈసారి జాబ్ కొట్టాల్సిందే అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయి ఉన్నారా? మెంటర్షిప్ కోసం నాకు మెసేజ్ పెట్టండి. నేను మీకు ఎలా ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను మిమ్మల్ని ఎలా మెంటర్ చేస్తాను, ఏ టెస్ట్ రాయమంటాను, నేను స్పెషల్గా డిజైన్ చేసిన టెస్ట్ సిరీస్, దాంతోపాటు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ 1-on-1 ఎలా ఉంటాయి అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవాళ వీడియో గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే ఫస్ట్ నువ్వు పాపులేషన్లో మొదలు పెట్టాల్సింది ఏంటంటే, ఈ పాపులేషన్ ఈ ఎగ్జామ్కి ఎందుకు అవసరం అనేది ముందు క్లియర్గా తెలుసుకో. పాపులేషన్కి సంబంధించి ఎందుకు అడుగుతారు, ఏ రకంగా క్వశ్చన్లు అడుగుతారు అనేది ముందు, అసలు ఎందుకు ఈ సిలబస్లో ఇది ఎందుకు పెట్టారు అనేది ముందు ఒక 5 నిమిషాలు అనలైజ్ చేసుకో. ఓకేనా? ఈపీఎఫ్ఓ ఈవో లాంటి ఎగ్జామినేషన్ సంబంధించి నువ్వు చూసుకున్నావు అనుకుంటే పాపులేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. జనాలతోనే కదా మొత్తం, వాళ్ళ ఇన్సూరెన్స్ సంబంధించి, వాళ్ళ పిఎఫ్ల డబ్బాలకు సంబంధించి, వాళ్ళకి సంబంధించి, అండ్ యాజ్ ఏ అకౌంట్స్ ఆఫీసర్ నువ్వు పనిచేయబోతున్నావు, యాజ్ ఏ లేబర్ సంబంధించి నువ్వు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా కూడా పనిచేయబోతున్నావు. ఆ జనాలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏజింగ్ పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది యూత్ ఉన్నారు, ఆ యూత్లో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఇవన్నీ నీకు తెలియాలి. అందుకని నీకు ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించి పాపులేషన్ పెట్టారు. ఓకే, గ్లోబలైజేషన్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే గ్లోబలైజేషన్ ఎందుకు పెట్టారు? ఈ లిబరలైజేషన్ నామ్స్, ఫ్యాక్టరీస్, లైసెన్స్ రాజ్ అని చెప్పి ఉండేది, లైసెన్స్ రాజ్ని తీసి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్. ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. ఓకేనా?
చెప్తాను. టాపిక్ వైజ్ ఆల్రెడీ పీడిఎఫ్ ఇచ్చాను. పీడిఎఫ్ ఎలా చదవాలో అనేది నేను మీకు ఇందులో ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ అసలు డెమోగ్రఫీస్ ఏంటి? ఎందుకు ఈ పాపులేషన్ ఇచ్చారు? ముందు ఓవర్‌వ్యూ ఒక 10 నిమిషాలు కూర్చొని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే ఫస్ట్ డెఫినిషన్స్‌తో మొదలుపెట్టాలి. అసలు ఫెర్టిలిటీ అంటే ఈ జనాభా పెరగటం ఎలా ఉంటుంది? తగ్గటం. పెరగటం అంటే ఏంటి? పుట్టుక. జనాభా ఎప్పుడు పెరుగుతుంది? ఎవరైనా పుడితే పెరుగుతుంది. అంతే కదా! ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే ఒక 10,000 మంది జనాభా ఉంటే ఒక గంట తర్వాత 10,000 10 మంది అవుతారు. ఎందుకు అవుతారంటే 10 మంది పుట్టారు. ఇంకో గంట తర్వాత చూసుకున్నాం అనుకుంటే 10,009 మంది అవుతారు. ఎందుకు ఒకళ్ళు తగ్గిపోయారంటే చనిపోయారు. దాన్ని ఫెర్టిలిటీ అంటాము, మోర్టాలిటీ అంటాము. ఓకే? మోర్టాలిటీ, ఫెర్టిలిటీ, చావటం, బ్రతకటం. అండ్ మూడో కేసు ఏముంటుంది సార్ అంటే మైగ్రేషన్. ఇండియాకి వేరే స్టేట్ నుంచి ఎవరైనా వలస వస్తే మైగ్రేషన్ వల్ల కూడా జనాభా మన ఇండియాలో పెరుగుదల జరుగుతుంది. ఓకేనా? పుట్టుక, ఫెర్టిలిటీ, మోర్టాలిటీ, చావు, దాని తర్వాత మైగ్రేషన్. ఈ 3 రీజన్స్ వల్ల మనకి పాపులేషన్ పెరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటి, ప్రస్తుతం ఎంత ఉంది ఫెర్టిలిటీ రేటు ఏంటి అనేది క్లియర్గా డెఫినేషన్స్ నేర్చుకోవడానికి ట్రై చేయి. రైట్? ఇది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను, ఓవర్ రివ్యూ చెప్పబోతున్నాను. ఓకేనా? మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అవన్నీ నేను మీకు పీడిఎఫ్లో కూడా ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. ఓకే? దాని తర్వాత ఫోర్సెస్, ఇండియన్ పాపులేషన్ సంబంధించి మనకి ఎందుకు పాపులేషన్ పెరుగుతుంది మనం చూసుకుంటే వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతున్నాం. 2030కి గాను నెంబర్ 1 ప్లేస్లో మనం చైనాని కూడా బీట్ చేసి ముందుకు వెళ్ళిపోబోతున్నాము పాపులేషన్లో. అసలు ఎందుకు ఇంత పాపులేషన్ పెరుగుదల కనిపిస్తూ ఉంది? ఓకేనా? ఫ్యాక్టర్స్ ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి? కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఏమేం ఫ్యాక్టర్స్? కల్చరల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఏదైతే నీకు కల్చరల్కి సంబంధించి ఇప్పుడు కొన్ని క్యాస్ట్లో లేదంటే కొన్ని కమ్యూనిటీస్లో మీకు చూసుకున్నాం అనుకుంటే 10 మంది 12 మంది పిల్లలు ఉంటారు. ఓకేనా? ఒకళ్ళు ఇద్దరితో ఆగరు. సో అలాంటి కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ కానీ ఎకనామిక్, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు లేకపోవడం వల్ల ఒక 10 మంది పిల్లలు ఉంటే వాళ్ళు పనిచేసి డబ్బులు తెచ్చిస్తారు, ఫ్యామిలీ గ్రో అవుతుంది అని చెప్పి ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి అవన్నీ. దాని తర్వాత డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ మోడల్స్ ఉంటాయి. ప్రీ ట్రాన్సిషన్ అంటాము, ఎర్లీ ట్రాన్సిషన్ అంటాము, లేట్ ట్రాన్సిషను, పోస్ట్ ట్రాన్సిషను. ఇవన్నీ క్లియర్గా చూసుకోవాలి. 4 టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ పీరియడ్స్. ఓకేనా? ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓవర్ వ్యూ చెప్పబోతున్నాను నేను మీకు. ఓవర్ వ్యూ డిస్కస్ చేసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే 2 నేషన్ 1 కంట్రీ. మన సౌత్కి సంబంధించి ఒకలా పాపులేషన్ ఉంటే నార్త్కి సంబంధించి ఒకలా పాపులేషన్ ఉంది. ఓకే? సౌత్కి సంబంధించి డిపెండెన్స్ ఎక్కువ అయిపోతున్నారు. ఓకేనా? అంటే డిపెండెన్స్ అంటే ఏజింగ్, వృద్ధుల పాపులేషన్ ఎక్కువ అయిపోబోతుంది. మనం చూసుకుంటే మనకి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూసుకుంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ స్పీచ్లో చెప్తూ ఉంటారు. ఓకే? 2030కి నాటికి 2050 నాటికి ఇండియా సౌత్ జోన్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏజింగ్ పాపులేషన్, డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ అయిపోబోతున్నారు. అంటే ఏంటి? ఏజింగ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? యూత్ తగ్గిపోతారు. యూత్ తగ్గిపోతే జాబ్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. దానివల్ల డిపెండెన్స్ ఎక్కువైపోతారు. డిపెండెన్స్ ఎక్కువైపోవటం వల్ల ఫైనల్గా ప్రాబ్లం ఏమైపోతుంది? ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. ఓకేనా? ఆ స్టేట్ లేదంటే ఆ కంట్రీ ఏదైతే ఉందో దాని డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందుకనే ఏజింగ్ పాపులేషన్కి సంబంధించి కూడా క్లియర్గా చూసుకుంటూ ఉండాలి. ఓకే? సో సౌత్లో మనకు నార్త్లో చూసుకుంటే యూత్ ఎక్కువ అవుతున్నారు, సౌత్లో చూసుకున్నాం అనుకుంటే యూత్ తగ్గుతున్నారు, డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ అవుతా ఉంది. దానికి సంబంధించి ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి? స్టాటిక్లో మీకు పనికొస్తుంది, కాన్సెప్ట్లో పనికొస్తుంది. కాన్సెప్ట్ మీకు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి. ఒకటి ఫ్యాక్ట్ అడుగుతారు. ఫ్యాక్ట్ అడిగితే 2011 సెన్సెస్, అది కూడా చెప్తాను క్లియర్గా. దాని తర్వాత మీకు కాన్సెప్ట్ అడిగితే ఇలాంటి వాటిలోనే అడుగుతాడు. 2 క్వశ్చన్స్ అడిగితే ఒక క్వశ్చన్ ఫ్యాక్ట్, ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ పడుతుంది మీకు. ఓకేనా? దాని తర్వాత డెమోగ్రాఫిక్ డివిడెండ్కి సంబంధించి ఏవైతే మీకు దాని ఎఫెక్ట్స్ ఏంటి, పెరిగితే ఎఫెక్ట్స్ ఏంటి, తగ్గితే ఎఫెక్ట్స్ ఏంటి, లేబర్ ఫోర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, జాబులు ఎలా తగ్గిపోతాయి, దానివల్ల ఇంటర్నల్ రిలేషను మీరు ఎకానమీలో చదువుతారు కదా, సిఆర్ఆర్ తగ్గితే ఏమవుతుంది, ఎస్ఎల్ఆర్ పెరిగితే ఏమవుతుంది, ఇలా మీరు చదువుతూ ఉంటారు కదా. అలానే ఇక్కడ పాపులేషన్ పెరిగితే లేబర్ ఫోర్స్ తగ్గుతుందా, మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, ఇవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తగ్గుతాయా, ఇవన్నీ మనం క్లియర్గా చదువుకోవాలి. దానికి ఇంటర్నల్ రిలేషన్ చూసుకోవాలి. ఓకే? హయ్యర్ సేవింగ్స్ రేట్ ఎలా ఉంటుంది, డిమాండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మైగ్రేషన్ గురించి కొద్దిగా చూడడానికి ట్రై చేయండి. మైగ్రేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే కొద్దిగా ఇంపార్టెంటే. రీసెంట్ మైగ్రేషన్కి సంబంధించి న్యూస్లు ఏమున్నాయి, బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది వస్తున్నారు, పాకిస్తాన్ నుంచి ఎంతమంది వలస వస్తున్నారు, మన దగ్గర నుంచి ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత వస్తున్నారు, మనం ఎలా చేస్తున్నాము, రోహింగ్యాకి సంబంధించి ఇష్యూ ఏంది, ఇవన్నీ క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఓకే? నెక్స్ట్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 నేషనల్ పాపులేషన్ పాలసీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంది, ఇమీడియట్ గోల్స్ ఏంది, మీడియం టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, క్లియర్గా చూడడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్.
ఓకే. దాని తర్వాత టూ చైల్డ్ నామ్ డిబేట్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉండాలా, లేదంటే ఒక పిల్లోడు ఉండాలా, లేదంటే 2కి పైగా ఉండాలా అనేది ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను మీకు పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను, అది కూడా చూడండి. నెక్స్ట్ పాపులేషన్ సంబంధించి మాట్లాడుకున్నాం కదా. పాపులేషన్ సంబంధించి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏం చూసుకోవాలంటే 2011 సెన్సెస్. నేను మీకు ఆల్రెడీ క్లియర్గా 2011 సెన్సెస్లో ఏమేమి చూడాలి, అసలు సెన్సెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫస్ట్ సెన్సెస్ స్టార్ట్ చేశారు ఇండియాలో, బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడు ఫస్ట్ సెన్సెస్ జరిగింది, ప్రతి 10 ఏళ్లకి జరిగే సెన్సెస్ ఈసారి ఎందుకు జరగలేదు, కోవిడ్ వల్ల ఎందుకు జరగలేదు, రీజన్స్ ఏంటి, నెక్స్ట్ ఎప్పుడు జరగబోతుంది, క్లియర్గా డికేడల్ సెన్సెస్ ఏంటి క్లియర్గా తెలుసుకోవాలి. నువ్వు సెన్సెస్ గురించి మెటీరియల్లో క్లియర్గా ఇచ్చాను నేను మీకు. దాని తర్వాత సెక్స్ రేషియో, మోర్టాలిటీ రేషియో, లిటరసీ రేషియో, అడల్ట్ ఎంతమంది, యంగ్ ఎంతమంది, స్టేట్ వైజ్ అడల్ట్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, కేరళలో ఎక్కువ ఉన్నారా, లిటరసీ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ఉంది, బీహార్లో తక్కువ ఉందా, ఎందుకు తక్కువ ఉంది, మోర్టాలిటీకి సంబంధించి ఏంటి, క్యాస్ట్ వైజ్ సెన్సెస్, కమ్యూనిటీ. ఓకేనా. ఈ మధ్య కాలంలో చూసుకున్నాం అనుకుంటే బీహార్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ కూడా చేసింది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది. ఈ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ ఎందుకు చేస్తారు ఏంటి క్లియర్గా చూడడానికి ట్రై చేయాలి. సో ఇది పాపులేషన్ సంబంధించి ఓవరాల్గా చెప్పడానికి ఇంత కనిపిస్తున్నా నేను మీకు 19 పేజీల మెటీరియల్లో ఇది కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నేను మీకు ఏం చెప్పాలంటే ఈ సెన్సెస్కి సంబంధించి ఆల్రెడీ వీడియో ఒకటి పబ్లిష్ చేసి ఉన్నాను, అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు కావాలి అనుకుంటే 2011 సెన్సెస్ గుర్తుపెట్టుకోవడానికి మెమోరీస్ వీడియో కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ లైక్ చేయాలా ఈ వీడియోని, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో మాకు వీడియో కావాలి అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఫుల్ లెంత్ 2011 ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చేసి ఇచ్చేస్తాను. ఓకేనా. కాకపోతే ఫస్ట్ ఏం చేయాలా, కొద్దిగా కామెంట్ చేసి మీరు వీడియోని బూస్టప్ చేయండి. ముందు హైప్ ఉంటుంది కదా, ఆ హైప్ ఇచ్చి కొద్దిగా బూస్టప్ చేయండి. రైట్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి గ్లోబలైజేషన్ 1991 తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్. ఓకే. మనకి అప్పట్లో లైసెన్స్ రాజు ఉండేది, దాని తర్వాత మనకి లిబరలైజేషను, ప్రైవేటైజేషను, దాని తర్వాత మనకి ఎల్పిజి రిఫార్మ్స్లో మనకి గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది. ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు గ్లోబలైజేషన్ వచ్చింది, దానికి ముందున్న క్రైసిస్ ఏంటి, దాని తర్వాత మనకి క్రైసిస్ ఎలా తగ్గింది, ఐటీ రెవల్యూషన్ ఎలా జరిగింది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెరిగినాయి, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా జరిగింది, దాన్ని చూసుకుంటూ పాజిటివ్స్ అన్నీ చూసుకుంటూ నెగిటివ్స్ కూడా చూడాలి. అడ్వర్స్ ఎఫెక్ట్ ఏం జరిగింది, హ్యాండీక్రాఫ్ట్ వర్కర్స్ ఎలా అయిపోయారు, చేతి వృత్తోళ్ళు ఎలా బాగా క్షీణించిపోయారు ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నాకుంటే ఎల్పిజి రిఫార్మ్స్లో బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్, బయట నుంచి కంపెనీస్ వచ్చేసినాయి. మెక్డానల్డ్స్ లేదంటే మనం వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని రావడం, కేఎఫ్సీలు గట్రా వేరే కంట్రీస్ నుంచి వచ్చేయడం జరిగింది. ఇండియా రికగ్నిషన్ ఇప్పుడు చూసుకున్నాం అనుకుంటే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి వస్తున్నాం. అప్పట్లో ఎల్పిజి రిఫార్మ్స్ అని చెప్పి బయట నుంచి మొత్తం ఇన్వైట్ చేసాము. మెల్లిగా చూసుకున్నాం అనుకుంటే ఇండియాలో మన ఐడెంటిటీ లాస్ అయిపోయింది. ఓకే. మేడ్ ఇన్ ఇండియా లాస్ అయిపోయింది, మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ చేసాం ఇప్పుడు. ఓకేనా. సో అదంతా క్లియర్గా అప్పట్లో ఇంపాక్ట్ ఏమున్నాయి అనేది క్లియర్గా చూసుకోవాలి. ఇంపార్టెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. దాని తర్వాత పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చూసుకోవాలి. దానివల్ల గ్లోబలైజేషన్ వల్ల ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయింది, దాని తర్వాత కల్చరల్స్ ఈ ఎక్స్చేంజ్ చేయడం ఎలా జరిగింది, టెక్నాలజీ ఎలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది, ఉమెన్ బెటర్ జాబ్స్ ఎలా వచ్చినాయి, ఇవన్నీ క్లియర్గా చూడడానికి ట్రై చేయండి గ్లోబలైజేషన్కి సంబంధించి. ఓకే. దాని తర్వాత ఫైనల్గా మనం చూసుకున్నాం అనుకుంటే మనం గ్లోబలైజేషన్కి సంబంధించి ఇంపాక్ట్ ఎలా చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, వల్నరబుల్ సెక్టార్స్ కానీ వీళ్ళందరినీ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి దీనికి సంబంధించి. ఓకే. ఫ్యాక్చువల్ ఇందులో తక్కువ ఫ్యాక్చువల్ ఉంటుంది, ఎక్కువ కాన్సెప్ట్ ఉంటుంది గ్లోబలైజేషన్లో. ఈ టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అండ్ మిగతా వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటే నాకు కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. యాప్లో కోర్స్ ఉంది 30 days ఛాలెంజ్, మిస్ అవ్వకండి. చాలా తక్కువ ప్రైస్ 499లోనే అవైలబుల్ చేశాను. ఓకే. అంత హై ఈల్డ్ కోర్సు నేను మీకు తక్కువ ప్రైస్లో అవైలబుల్ చేశాను, యూజ్ చేసుకోండి. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.